సో ఇక్కడ ఈ వాల్ డిజైన్ ఇది ఎంటర్ అవ్వగానే కనిపించిన ఫస్ట్ వ్యూ కాబట్టి కామధేను అండ్ కల్పవృక్షం అండి ఇది. సూపర్ అండి. సో ఏంటంటే మనం ఇంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఐ థింక్ దట్ సింగిల్ ఫిగర్ హ్యాస్ టోల్డ్ యూ వాట్ ఇట్ ఇస్ అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఇల్లంతా కూడా టోటల్ ట్రెడిషనల్, మొత్తం మన ట్రెడిషన్ వైబ్ ఇవ్వాలి, మోడర్న్ ని కంబైన్ చేసాం. yes we are been going for a fusional అన్నమాట. ఇటు కంటెంపరరీ అండ్ విత్ ద సౌత్ ఇండియన్ టచ్. సూపర్. సో సీలింగ్ వర్క్ చూసుకోగానే, సో సీలింగ్ ఏంటంటే మేడం దీంట్లో కూడా సర్క్యులర్ కాన్సెప్టే యూజ్ చేసాము. ఇది కూడా అక్రిలిక్ లామినేట్ అండి వేసింది కూడా. లోపల వుడ్ వర్క్ చేసి దాంట్లో అక్రిలిక్ వేసాం అనమాట, రోజ్ గోల్డ్ థీమ్. సో ఇల్లంతా కూడా మీరు ఎక్కడో చోట రోజ్ గోల్డ్ అనేది టచ్ అవుతా ఉంటది మీకు ఆ కలర్ కూడా. సో ద మెటాలిక్ కలర్ దట్ ఐ చూస్ ఫర్ దిస్ హౌస్ వాజ్ రోజ్ గోల్డ్. ఓకే. సో ఇల్లంతా మీకు ఆ రోజ్ గోల్డ్ కనపడతానే. రోజ్ గోల్డ్ కూడా చెప్పారా లేదా? ఎగ్జాక్ట్లీ నో చెప్పారు. ఎందుకంటే మనకి మెటాలిక్ కలర్స్ హైలైటర్స్ కింద యూజ్ చేసేవి మార్కెట్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్, బ్లాక్ ఇవే ఉంటాయి. సో ఏంటంటే మన పాత వర్క్స్ అన్ని చూసినప్పుడు ఆయనకి ఆ రోజ్ గోల్డ్ థీమ్ నచ్చే మన దగ్గరకు వచ్చారు. ఓకే. సో వీ యాక్చువల్లీ ట్రై టు రీక్రియేటెడ్ రాదర్, అంటే మరీ రిపిటేషన్ లా లేకుండా ఐ ట్రై టు డూ ఇట్. సో ఇక్కడ పార్టీషన్ వర్క్ ఏదైతే ఇచ్చారో దిస్ సైడ్, ఇది బాగుందండి. ఇప్పుడు నాకు చాలా యూనిక్ గా ఉంది. ప్రతి దాంట్లో మీరు ఎంత ఐడియాస్ అంటే క్రియేటివ్ గా ఆలోచించారో అర్థమవుతుంది. సో ఇది కూడా ఏంటంటే అదే సర్క్యులర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం మేడం. సో సర్క్యులర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం కానీ హాల్ ఏంటంటే మరి చిన్నది అవ్వకూడదు, మనకి లైటింగ్ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు అని చెప్పేసి వి వెంట్ ఫర్ ఫ్లూటెడ్ గ్లాస్ హియర్. సో ఇది కంప్లీట్లీ ఓపెన్, ఇది ఫ్లూటెడ్ గ్లాస్. సో అటువైపు ఆ డోర్ ఓపెన్ చేస్తే టోటల్ లైటింగ్ మనకి కిచెన్ వరకు కూడా ఇదే లైటింగ్ కంటిన్యూ అయ్యేలాగా, న్యాచురల్ లైటింగ్ అబ్స్ట్రక్ట్ చేయకూడదు అని. ఓకే. సో పార్టీషన్ లో వి వెంట్ ఫర్ దిస్ ఫ్లూటెడ్ గ్లాస్. ఓకే.